డ్రగ్ కంట్రోల్ బోర్డు దాడుల్లో అక్రమ బ్లడ్ బ్యాంక్ నిర్వహించినందుకు లైసెన్స్ రద్దు కావడంపై శ్రీకర హాస్పిటల్ స్పందించింది. శ్రీకర హాస్పిటల్లో థర్డ్ పార్టీ వారు ఒక ఫ్లోర్ లీజ్కి తీసుకుని బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారని, వారికి మా హాస్పిటల్కు ఎలాంటి సంబంధం లేదన్నారు హాస్పిటల్ జీఎం జనార్దన్. తమ హాస్పిటల్ పేరు ఉపయోగించి బ్లడ్ బ్యాంక్ నిర్వహించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు జయప్రకాష్ కూడా బ్లడ్ బ్యాంకుకు హాస్పిటల్కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు అన్ని పరిమితులు ఉన్నాయని, అయితే బ్లడ్ సరఫరా చేసిన హీమో సర్వీసెస్ ల్యాబ్కి అనుమతులు లేని కారణంగా తమపై కూడా చర్యలు తీసుకున్నారని జయప్రకాష్ తెలిపారు. నిన్న మా బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. దీని గురించి మీడియాలో వాళ్ళందరూ హాస్పిటల్ అటాచ్ అయి ఉంది అని హాస్పిటల్ పేరు అనవసరంగా వచ్చింది. యాక్చువల్గా 2018లో నాకు లైసెన్సు వచ్చింది. బ్లడ్ బ్యాంకులో హాస్పిటల్లో పెట్టుకున్నాము. మేనేజ్మెంట్కి దీనికి సంబంధం లేదు. నేనే 2018 నుంచి నిన్న దాకా మేమే రన్ చేస్తున్నాము. సో నిన్న క్యాన్సిలేషన్ అయిపోయింది. సో ఇది మేము మీకు చెప్పాలని నేను వచ్చాను. అంటే పర్మిషన్స్ లేకుండా మీరు ప్లాస్మాని పర్మిషన్ లేకుండా అది ఇప్పుడు అయిపోయింది సార్. దానికి పర్మిషన్ లేకుండా కాదు, ఒకరికి మమ్మల్ని పర్మిషన్ లేదంటే వాళ్ళకి పర్మిషన్ లేదు తీసుకునేకి. మాకు అమ్మేకి రైట్స్ ఉంది, వాళ్ళకి లేదు. అది నేను దాంట్లో చిన్న తప్పైంది. లైసెన్స్ ఇప్పుడు రిలయన్స్కి ఇవ్వచ్చు, చాలా కంపెనీకి ఇవ్వచ్చు, అది లైసెన్స్ ఉంది. ఇతను కూడా ఈ అబ్బాయి నాన్ని 1 year బ్యాక్ అప్రోచ్ అయ్యాడు. ఇతను వచ్చి ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ జీవికే. ఇప్పుడు వాళ్ళు కూడా ఫార్మా కదా, మేము అలా నమ్మాము. ఈయన మేము మా దగ్గర నుంచి తీసుకుని కంపెనీస్కి ఇచ్చాడు. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి ఇన్స్పెక్షన్ అన్ని చేశారు. అప్పుడంతా ఏం అవ్వలేదు. హాస్పిటల్ మియాపూర్ బ్రాంచ్కి నేను మేనేజింగ్ పార్ట్నర్ని. మాకు బ్లడ్ బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేదు సార్. యాక్చువల్గా మేము జయప్రకాష్ అండ్ టీమ్ వాళ్ళకి 2018లో ఈ బ్లడ్ బ్యాంక్ని లీజ్కి ఇచ్చాం థర్డ్ పార్టీ అగ్రిమెంట్లో. వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ వాళ్ళు చేసే అంటే ఏదైనా అవ్వచ్చు, ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి వెళ్ళే ఏదైనా సరే మాకు సంబంధం లేదు. అన్నీ జయప్రకాష్ అండ్ టీం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము అంతా అది ఓన్లీ రెంటల్ అగ్రిమెంట్. దీనిలో వాళ్ళకి రెంట్ కింద ఇచ్చాం. ఇందులో మా శ్రీకర హాస్పిటల్ మేనేజ్మెంట్కి కానీ డైరెక్టర్స్ కానీ అండ్ శ్రీకర టీంకి కానీ ఎటువంటి సంబంధం లేదు సార్. రెండింటి నుంచి చూస్తున్నాం, రోజు స్క్రోలింగ్ వస్తుంది అన్ని ఛానల్స్లోని. ఇదంతా కూడా అంటే హాస్పిటల్ మీదకి వస్తుంది. యాక్చువల్గా ఇది హాస్పిటల్కి సంబంధం లేని విషయం. అసలు ఆఫీసర్స్ కానీ ఎవ్వరూ మాకు అప్రోచ్ అయింది లేదు, ఏమీ లేదు. మేము మా మట్టుకు మేము ఇదంతా ఇలా ఎందుకు అయింది అని చూసి బ్లడ్ బ్యాంక్ మాకు సంబంధం లేని విషయం, సో దీన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేద్దాం అని క్యాన్సిల్ చేసి తీసిపారేస్తాం. కాదమ్మా, శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. శ్రీకర హాస్పిటల్ సంబంధం లేనిది. శ్రీకర హాస్పిటల్ అనేది అనుకుంటారు. అది శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ అని ఆ పేరు అలా పెట్టుకున్నారు వాళ్ళు. మాది శ్రీకర హాస్పిటల్స్ అంతే.